ఓకే. సో ఇప్పుడు స్వాతి మేడం, మీరు ఆర్సీఎం లోకి ఎందుకు వచ్చారు అనే క్వశ్చన్ కు మీ ఆన్సర్ ఏంటి? సార్ ఆర్సీఎం లోకి వచ్చినాక మాకైతే మా ఫ్యామిలీ అంతా ఆరోగ్యంగా బాగున్నారు సార్. నూనె ఆరో వల్ల కానీ ఎట్లా అని మొత్తం ఆరోగ్యం అయితే సెట్ అయ్యాం, బాగున్నాము. ఓకే. అది ప్లస్ మళ్ళీ బిల్వారా ఇల్లు వచ్చినాక ఇంకా కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాము. ప్లస్ బాగుంది అనేది నిన్నటిదాకా అంటే డౌట్ డౌట్ గా చెప్పాము. ఇప్పుడు ఓకే. ఏంటంటే అక్కడికి వెళ్ళి వచ్చినాక ఏటి గురించి అయినా సరే కాన్ఫిడెంట్ గా చెప్పగలుగుతున్నాం. ఓకే. అలా చెప్పే విధంలోనే వాళ్ళు ఏంటంటే మీ దానికి మేము దీంట్లో పేరెత్తకండి. ఉన్నాము. వేరే కంపెనీ పేరు తీయకండి. వేరే కంపెనీ మనం పేరు తీయకుండా మాట్లాడదాం. ఓకేనా? ఓకే. ఓకే సార్. ఓకే. అంటే మీకు వేరే ఏదో కంపెనీ వాళ్ళు మీకు ఇది ఇలా ఉంది, దానికి దీనికి ఏం డిఫరెన్స్ అని మిమ్మల్ని అడుగుతున్నారు క్వశ్చన్స్. అడుగుతున్నారు సార్. ఓకే. ఆ, మీకు ఏమైనా ఇప్పుడు ఒక కంపెనీ ఒక సిస్టమ్ అని కాదు, ఇప్పుడు మీరు ఆర్సీఎం చేస్తున్నారంటే, ఆర్సీఎం గురించి మాట్లాడుతున్నారంటే మీకు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అందులో వేరే కంపెనీ వాళ్ళు కూడా మీకు కొన్ని క్వశ్చన్స్ ఇస్తారు, దానికి దీనికి తేడా ఏముంది అని క్వశ్చన్ చేస్తారు. వేస్తారా వేయరా? వేస్తారు సార్, అదే కదా. వేస్తారు. వేసినప్పుడు మనం ఏం చేయాలి? వాళ్ళకు సరైన ఆన్సర్ సమాధానం చెప్పాలి. చెప్పాలి. అంటే వాళ్ళని సంతృప్తి పరచాలి. అంతే కదా? అదే సార్. అంటే అంటే మీరు ఇప్పుడు అలా అలా వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ అన్నిటికీ మనం ఆన్సర్స్ చేయడం అనేది వాళ్ళు సంతృప్తి పొందుతారు. అంతేనా? ఉమ్. అదే కావాలి సార్, అదే ఆన్సర్. అది ఎవరికి కావాలి? మీకా వాళ్ళకా? సార్ నాకు తెలిస్తే పక్కన వాళ్ళకి చెప్పగలిగే ధైర్యం ఉంటుంది సార్ నాకు. చెప్పండి. అయితే ఎవరైనా అడిగే ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పడానికి మనకి ఎవరైనా ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు కదా సార్. ఇవ్వట్లే కదా? ఇవ్వట్లా. ఇవ్వట్లే. అయితే అలాంటప్పుడు ఎదుటివారు మనని క్వశ్చన్స్ అడిగినప్పుడు మనకు ఆన్సర్స్ చెప్పాల్సిన అవసరం లేదు కదా. సార్ ఒకటి. సార్ మన ప్రోడక్ట్ గురించి చెప్పినప్పుడు వాళ్ళు మన కంపల్సరీ వేరే చెప్తున్నారు సార్. ఆర్సీఎం లో మీరు ఎందుకు వచ్చారు? మీరు సక్సెస్ కావడానికి వచ్చారు అని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మనకి అదే కావాలి సార్, కాకపోతే మన ప్రోడక్ట్ పక్కన వాళ్ళకి కూడా ఆరోగ్యం ఇవ్వాలన్నదే కదా సార్. అదే, మా పక్కని వాళ్ళకి ఆరోగ్యం ఇవ్వాలి అనేది మన కాన్సెప్ట్, మన కంపెనీ కాన్సెప్ట్. ఆ, కానీ మనకు ఎవరైనా అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పేయడానికి కాదు అని నేను అంటున్నాను. ఓకే సార్. అదేలే. ఇప్పుడు అందుకని ఇప్పుడు మిమ్మల్ని 30 మంది రెడీగా ఉంటారు. మీరు క్వశ్చన్ కు ఆన్సర్ ఇవ్వాలంటే మీకు ఒక 30 మంది రెడీగా ఉంటారు. రోజు ఒకరు ఒక క్వశ్చన్ వేస్తారు, రోజు ఒకరికి ఆన్సర్ చెప్తారు. మీ నెల మొత్తం గడిచిపోతుంది. మీకు ఏమైనా డబ్బులు వస్తాయా? రావు సార్. ఎస్, రావు. అయితే ఆర్సీఎం లో మీరు వచ్చింది సక్సెస్ కావాలని, కాబట్టి ఆర్సీఎం లో సక్సెస్ కావాలంటే ఏం చేయాలి? ఆర్సీఎం లో సక్సెస్ కావాలంటే క్వశ్చన్స్ కు ఆన్సర్ ఇవ్వడం కాదు కదా. ఓకే సార్. అంటే డిఫరెంట్ అడుగుతున్నారు సార్, అంతే. అదే నువ్వు ఆయిల్ గురించి అడిగినప్పుడు ఏం చెప్పాలంటే, నేను మా అప్లైన్ అడిగి చెప్తానని చెప్పాలి. అంతే. మీ పని అయిపోయిందా? అయిపోయింది సార్. ఎస్. వాళ్ళు మళ్ళీ ఓకే సార్. అడుగుతారు, ఏమైంది నా క్వశ్చన్కి ఆన్సర్ ఇవ్వాలంటే, మా అప్లైన్కి అడిగాను చెప్తాను, మళ్ళీ తర్వాత చెప్తానని చెప్పాలి. ఓకే సార్. ఇంకేమైనా అడుగుతారా వాళ్ళు మిమ్మల్ని? ఇంకా అడగరు కదా సార్. ఆ, అయితే మీరు చేయాల్సిన పని ఏంటంటే, ఆర్సీఎం ప్రొడక్ట్స్ ని మీ ఫ్యామిలీలో వాడడం, ఆల్రెడీ వాడుతున్నారు. ఓకే. ఆర్సీఎం ఓకే. ప్రోడక్ట్ ని మనం ఇంట్లో డిస్ప్లే చేయాలి. ఓకేనా? చేశాను సార్. ఓకే. ప్రోడక్ట్ ని డిస్ప్లే చేసిన తర్వాత మన ఇంటికి వచ్చిన వారికి మనం మన ఇంట్లో ఎప్పుడైతే వచ్చినప్పుడు వాళ్ళకి ఆతిథ్యంగా ఒక టీ కానీ, లేకపోతే ఒక టిఫిన్ కానీ, ఒక భోజనం కానీ పెడతాం. ఆ క్రమంలో మన ఆర్సీఎం ప్రోడక్ట్ని యూజ్ చేసి పెట్టడం, ఇది రెండవ పని. ఓకే సార్. ఓకే కదా? ఇక్కడ ఓకే కొత్తగా ఏం సార్. చేయట్లేదు. మీరు ఎప్పుడైతే ఇంతకుముందు ఏ పని అయితే చేస్తున్నారో, వేరే కంపెనీ ప్రొడక్ట్లను వాడేవారు ఇప్పుడు ఆర్సీఎం ప్రొడక్ట్లు వాడని వాళ్ళకి టేస్ట్ చేయిస్తున్నారు. రెండవ పని అయిపోయిందా? అయిపోయింది సార్. ఓకే. మూడవ పని ఏంటి? మన పనులు, మనకి ఏ వ్యాపారం ఉంటే ఆ వ్యాపారం, జాబ్ ఉంటే జాబ్, బిజినెస్ ఉంటే బిజినెస్, అగ్రికల్చర్ ఉంటే అగ్రికల్చర్, మన పనులన్నింటినీ మనం కంప్లీట్గా ఆ టైంలో చేసుకుంటూ, వాటికి ఎలాంటి అంతరాయం కలగకుండా చూసుకుంటూ, సేమ్ టైం ఆర్సీఎం మీటింగ్స్కు అటెండ్ కావాలి. ఎస్ సార్.
ఆర్సీఎం మీటింగ్కి అటెండ్ అవుతూ వాళ్ళకు ఆర్సీఎం మీటింగ్ ఉంది రండి అని ఇన్వైట్ చేయాలి. ఓకే సార్. అప్పుడు వాళ్ళు వాళ్ళు ఏమంటారు, వాళ్ళ నుంచి ఏం క్వశ్చన్ వస్తుంది, సార్ వాళ్ళ అర్థం నుంచి కాదు. ఏం ఆన్సర్ వస్తుంది మీరు క్వశ్చన్ వేస్తే, నేను మీటింగ్కి వెళ్తున్నాను మీరు మీటింగ్కి రండి అంటే, మేము ఎందుకు రావాలంటారు సార్ కొంతమంది అయితే. ఎందుకు రావాలి అని అంటే, లేదు బాగుంటది అని, అంతే, అంత అడిగే క్లోజ్. ఇప్పుడు దానికి కొంచెం మంది ఇంట్రెస్ట్ చూపించిన వాళ్ళు అయితే కంపల్సరీ వస్తాము, ఖచ్చితంగా వస్తాము అంటారు. కొంతమంది నెగిటివ్ ఉన్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఎందుకు రావాలి. ఎవ్వరు చూపించరు, అందరూ నెగటివే మాట్లాడతారు. అవును సార్. ఆ, ఎక్కడో 10 మందిలో ఒకళ్ళు ఇద్దరే సార్ ఇంట్రెస్ట్ అనేది. ఎవ్వరు మనకు మనకు ఇప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తలేరా, అది మన డ్యూటీ కాదు. మన పని ఏంటి, నేను ఆర్సీఎం మీటింగ్ వెళ్తున్నాను ఫలానా డేట్ రోజు, ఆ మీటింగ్కి మీరు రండి, మా ఇంట్లో ఆర్సీఎం మీటింగ్ ఉంది మీరు రండి, అంతేగా, రెండే మాటలు కదా. అంతేగా సార్. అలా చెబుతూనే వెళ్ళాలి. కొత్త కొత్త వాళ్ళని మన గ్రూప్ లిస్ట్లో యాడ్ చేసుకుంటూ వెళ్ళాలి, కొత్త కొత్త వాళ్ళని పరిచయం చేసుకోవాలి. వాళ్ళందరూ లిస్ట్ చేసి అందరికి అదే చెప్పాలి, మీటింగ్ రండి. ఇక్కడ మీకు ఏమన్నా క్వశ్చన్స్ ఆన్సర్స్ ఎవరికైనా ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదుగా సార్. లేదు. అయితే ఇప్పుడు మీరు ఇంతకు ముందు అన్నట్టు నాకు చాలా మంది చాలా క్వశ్చన్స్ అడుగుతుండ్రు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వాలని అన్నారు, అది రాంగ్, అంతే, ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. లేదు సార్, ఇప్పుడు అర్థమైంది కదా సార్. ఇంకా ఓకే, రైట్. ఓన్లీ మీటింగ్, లేకుంటే ఓకే ఆర్సీఎం సార్. వాళ్ళు పిలవారా. ఇప్పుడు మీరే మీ మాటల్లో చెప్పారు, ముందు అంతంత మాత్రమే కానీ ఆర్సీఎం వాళ్ళు చూసి వచ్చిన తర్వాత ధైర్యం వచ్చింది మాట్లాడడానికి అనే విషయాన్ని మీరే చెప్పారు, అవునా కాదా? అవును సార్, ఇదివరకు జూమ్ మీటింగ్ అంటే భయపడేవాళ్ళం సార్. ఉమ్, ఇప్పుడు అక్కడికి వెళ్ళొచ్చినాక కాన్ఫిడెంట్ గా మాట్లాడగలుగుతున్నాం కదా సార్, ఎస్, చెప్పగలుగుతున్నాము. ఎస్. ఇప్పుడు అయితే ఒక ఆమె ఇలా అంటే అట్లా కాదమ్మా, ఇలా ఉంటది, నేను చూసి వచ్చాను, కంపల్సరీగా ఇగో మీరు రండి అని చెప్తున్నాం ఒక మాట డైలాగ్. ఎస్ డైరెక్ట్ గా ఆర్సీఎం వాళ్ళు తీసుకుపోవాలి, అక్కడ కూర్చోబెట్టాలి, అంతే. ఇప్పుడు మీరు వస్తే మీరు ఒక ముద్ర సంవత్సరం, కానీ సరే, రావడం కాదు. ఇప్పుడు ఈ ప్రయత్నాన్ని ఒక సంవత్సరం వరకు మీరు ప్రయత్నించారంటే, మీటింగ్స్కి అటెండ్ కావడం, జూమ్ మీటింగ్ అటెండ్ కావడం, ఫిజికల్ మీటింగ్స్కి అటెండ్ కావడం, తర్వాత ఆర్సీఎం వరల్డ్కు అటెండ్ కావడం, తర్వాత యానివర్సరీ ప్రోగ్రామ్ ఢిల్లీకి అటెండ్ కావడం, ఇవన్నీ మీరు చేస్తున్నారు అనుకోండి, ఒక సంవత్సరం తర్వాత మీ టీంలో ఎంతమంది మీ మాదిరిగా పనిచేసే వాళ్ళు వస్తారు అలా? వస్తారు సార్, ఎక్కడ రాకుండా ఎందుకుంటారు సార్. ఒక 10 మంది వస్తారా? వస్తారు సార్. అయిపోయింది, ఇంకేముంది చెప్పండి ఇక. ఆ 10 మంది, మీరు ఎప్పటి వరకు చేస్తారో ఈ పని, ప్రోడక్ట్లు వాడడం, ప్రోడక్ట్ డిస్ప్లే చేయడం, ప్రోడక్ట్ టేస్ట్ చేయించడం, మీటింగ్స్కి అటెండ్ కావడం, ఇది ఎప్పటి వరకు చేస్తారు మీరు? మనమా సార్, ఆ, సంవత్సరం 2-3 ఏళ్ళు పట్టదా సార్. ఎప్పటి వరకు చేస్తారు, లైఫ్ అంతా చేస్తారు కదా. మనం ఇంట్లో అయితే కంపల్సరీ లైఫ్ లాంగ్ ఇంక ఇది. ఎస్, అలాగే మీతో పాటు ఎవరైతే 10 మంది వస్తారో వాళ్ళు కూడా లైఫ్ టైం చేస్తారు కదా. అవును సార్. ఇంకా దీన్ని చూసిన వాళ్ళు ఇంకో చాటకి వెళ్ళలేరు సార్, కంపల్సరీ అది ఖచ్చితంగా చెప్పగలను. నెట్వర్క్ స్టార్ట్ అయిపోయింది, ఆ తర్వాత మీకు ఏమైనా పని ఉందా చేసేది? లేదు సార్. ఇప్పుడు ఇంతకు ముందు ఫస్ట్ అడిగారు, వాళ్ళు అన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు, వాళ్ళకి ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు, ఇప్పుడు ఆ క్వశ్చన్స్ ఆన్సర్ ఇవ్వాల్సిన అవసరం ఉందా? లేదు సార్, కంపల్సరీగా లేదు. ఓకే, జయ.